మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో యూరియా ఎరువు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్తా యూరియా కోసం వ్యవసాయ అధికారి కాళ్లపై పడుతూ ఓ రైతు వేడుకున్న హృదయ విదారక సంఘటన నర్సింహులపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎరువు ఇవ్వాలని అధికారుల కాళ్లపై పడి రైతు వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరోల్ మండలం కాంపల్లి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజాము నుంచే కార్యాలయం ఎదుట బారులు తీరుగా రైతులు క్యూలైన్లలో నిల్చోవలసి వచ్చింది. రైతులు అధిక సంఖ్యలో రావడంతో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కొరతతో సాగు పనులు దెబ్బతింటున్నాయని, వెంటనే సరిపడ ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మారినా రైతుల కష్టాలు మారలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పు అందరికీ నమస్తే. నా పేరు హుస్సేన్ నాయక్ అండి. మాది కాంపల్లి అండి. ఈరోజు సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులు లైన్లో బార్లు పడ్డారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే యూరియా అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాము. అలాగే కార్డులు ఉంటేనే యూరియా ఇస్తామని ఇంతకుముందు అన్నారు. ఇప్పుడేమో సైడ్ ఓపెన్ కార్డేదని చెప్పారు. 3 రోజుల నుండి తిరుగుతున్న ఒక యూరియా కట్ట కోసం ఈ రైతులు ఇట్లా పనులు ఆగం చేసుకొని యూరియా కోసం వస్తుంటే అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే, రైతులకు ప్రేమ ఉంటే ఈ యూరియా ప్రతి ఒక్క రైతుకి అందజేయాలని, పొద్దున్నుండి యూరియా ఇస్తున్నారని ఆలోచన కూడా లేదు. ఇక్కడ సిబ్బంది కూడా లేదు. రైతులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ సిబ్బంది కూడా బందోబస్తు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము.